సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా మళ్ళీ కోరలు చాస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం 3,395 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా దేశవ్యాప్తంగా తెలుస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 685 కేసులైతే ఇప్పటి వరకు కోవిడ్వి నమోదైనట్లుగా మనకైతే సమాచారం. దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా ఇప్పటికే 30 మంది మృతి చెందినట్లుగా కూడా ఇప్పటి వరకు ఉన్న అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. కేరళలో అత్యధికంగా మనం చూస్తే 1,336 కేసులైతే యాక్టివ్గా ఉన్నట్లుగా సమాచారం. మహారాష్ట్రలో 467 కేసులు, ఢిల్లీలో 375, గుజరాత్లో 265 కేసులు, ఇటు కర్ణాటకలో 234, పశ్చిమ బెంగాల్లో 205 కేసులైతే నమోదైనట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో చూసుకుంటే 185 కేసులు, ఉత్తరప్రదేశ్లో 117 కేసులు. ఇటు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు వచ్చేస్తే ఏపీలో 17 కేసులు, ఇటు తెలంగాణలో చూస్తే 3 కేసులు నమోదైనట్లుగా ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కరోనా రాకాసి మళ్లీ కోరలు చాస్తుందా? దేశవ్యాప్తంగా చాప కింద నీరులా పెరిగిపోతుందా? గత కొద్ది రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండడాన్ని మనం ఏ విధంగా చూడాలి? ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,395 యాక్టివ్ కేసులుండగా గడిచిన 24 గంటల్లో 685 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కోవిడ్ కారణంగా ఇప్పటికే 30 మంది మరణించినట్లుగా కూడా సమాచారం. ఇక అత్యధికంగా మనం చూస్తే కేరళలో 1,336 కేసులు యాక్టివ్గా ఉండగా మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234, పశ్చిమ బెంగాల్లో 205, తమిళనాడులో కూడా 185, ఉత్తరప్రదేశ్కు వచ్చేస్తే 117, ఏపీలో 17, తెలంగాణలో 3 కేసులు యాక్టివ్గా ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. మరోపక్క దేశవ్యాప్తంగా కరోనా కేసులు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెంచాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరించింది. కరోనా రాకాసి మళ్లీ కోరలు చాస్తోందా? దేశవ్యాప్తంగా చాప కింద నీరులా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయా? గత కొద్ది రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య మనం చూస్తే క్రమంగా పెరుగుతూ ఉండడం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మనం చూస్తే 3,395 యాక్టివ్ కేసులుండగా గడిచిన 24 గంటల్లో 685 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కోవిడ్ కారణంగా 30 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. ఇక అత్యధికంగా కేరళలో 1,336 కేసులు యాక్టివ్గా ఉండగా మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234, పశ్చిమ బెంగాల్లో 205, ఇటు తమిళనాడులో చూస్తే 185, ఉత్తరప్రదేశ్లో 117, ఏపీలో 17, తెలంగాణలో 3 కేసులు యాక్టివ్గా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. మరోపక్క కూడా దేశవ్యాప్తంగా కరోనా కేసులు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, అలాగే కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరించడం జరిగింది. ఇది వరకు కూడా మనం చూసాం కరోనా కేసులు ఏ విధంగా పెరిగాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం, హాస్పిటల్స్ అన్నీ కూడా ఏ విధంగా కిక్కిరిసిపోయాయి, మన దగ్గర బంధువులు అయితే ఏంటి, తెలిసిన రిలేషన్స్ అయితే ఏంటి, అలాగే ఫ్రెండ్స్ అయితే ఏంటి, చాలా మందిని పోగొట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మళ్ళీ తిరిగి పాత రోజులను మనం చూడబోతున్నామా? కొన్ని ప్లేసెస్లో అయితే కేరళలో చూస్తే, గుజరాత్లో అలాగే మహారాష్ట్రలో చూస్తే కేసులు విపరీతంగా పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో లాక్డౌన్లు విధించే అవకాశం ఉందా? మళ్ళీ పాత రోజులకి వెళ్ళబోతున్నామా? ఏమో, మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వెళ్తామేమో. వ్యాక్సిన్ కి సంబంధించి కూడా చాలా వరకు కొంతమందికి అపోహలున్న పరిస్థితి కనిపిస్తుంది. వ్యాక్సిన్ వల్ల కూడా మళ్ళీ కోవిడ్ వస్తుందా, లేకపోతే హార్ట్ అటాక్స్ వస్తున్నాయా అనేది ఒకటి కూడా అందరికీ ఒక అనుమానం అయితే పెరిగిపోయింది. ఇప్పటి వరకు మనం వ్యాక్సిన్స్ వేసుకున్నాం కాబట్టి చాలా సేఫ్గా ఉన్నామని కూడా చాలా మంది డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్గా అది మనకి పనిచేస్తుందని కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో కేసెస్ పెరుగుతున్నాయి. అలాగే మనం వర్షాకాలంలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం కూడా ఉంది. ఇమ్యూనిటీ బూస్టర్స్, అలాగే మనం ఫుడ్ రూపంలో కూడా మంచి ఆహారం కూడా తీసుకోవాలి. కోవిడ్ తర్వాత ఆహార పరిస్థితులు కూడా మారిపోయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే అప్పటి నుంచి కూడా మనం చాలా హెల్దీ ఫుడ్ కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక
రోగనిరోధక శక్తి ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడానికి కూడా కొంచెం మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ మనం అదే సిచ్యువేషన్కి వెళ్ళబోతున్నాం కాబట్టి చాలా మనం ఆహారానికి సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్గా వచ్చే వ్యాధులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వర్షాకాలం ఎంటర్ అయిన తర్వాత సో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ఏదైతే JN.1 వేరియంట్ ఒమిక్రాన్కి ఏవైతే సబ్ వేరియంట్స్ వస్తున్నాయో వీటన్నిటిని కూడా వీటి వల్ల ప్రమాదం ఉండదు అని చెప్తున్నారు. కానీ కేసులు అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. కానీ జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా మనం పాటించాల్సిన అవసరం కూడా ఉంది. ఎప్పుడు కూడా మన కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా మాస్క్ మన జీవితంలో ఒక భాగం అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎస్, మాస్క్ను కూడా ఎప్పుడు మనం వేర్ చేసుకుంటూ ఉండాలి. సోషల్ డిస్టెన్స్ కూడా పాటించడం ఇంపార్టెంట్. అత్యవసరం అయితేనే తప్పితే రాష్ట్రాలు దాటకపోతేనే చాలా వరకు బెటర్ అని కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో కాబట్టి మనం చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మనం ఎవ్రీడే బస్సెస్ ఎక్కుతాం, అలాగే మనం మెట్రో ట్రైన్స్ ఎక్కుతున్నాం, జాబ్ పర్పస్గా తిరుగుతూ ఉంటాం, చాలా మందిని కలుస్తూ ఉంటాం. హ్యాండ్స్ శానిటైజేషన్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ మనం ఆఫీస్ నుంచి ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా మనం ఫ్రెష్ అప్ అవ్వడం, ఆ బట్టల్ని మళ్ళీ యూజ్ చేయకుండా ఉండడమే బెటర్. మనం పాతగా 2019, 2020లో ఎలాంటి కరోనా కేసెస్ చూసామో అలాంటి జాగ్రత్తలు ఇప్పుడు మనం ఎంతైనా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, ఫ్లూ లాంటివి అయితే సీజనల్గా వస్తూనే ఉంటాయి. మనకి ఫీవర్ కానీ జ్వరం కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కాకపోతే మనం తొందరగా అలర్ట్ అయ్యి డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి 3 days కంటే ఎక్కువ ఫీవర్ ఉన్నప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. లేకపోతే డాక్టర్స్ కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ఏవైతే వాళ్ళు ప్రికాషన్స్ ఇస్తూ కూడా ఉన్నారో, ఏవైతే మనం డోలో 650 కానీ ఇట్లాంటివి వాడుతూ ఉంటాం, ఇట్లాంటివి వాడచ్చు. బట్ ఎక్కువ అయితే కనుక మనం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, చాలా జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా చాలా కేసులు 3000కు పైగా కేసులు అయితే ఇప్పటివరకు యాక్టివ్గా ఉన్న కేసులు అయితే కనిపిస్తున్నాయి. మనకి కేరళలో ఎలాంటి విలయతాండవం చేసాం, బెంగళూరులో కూడా ఎలాంటి కేసెస్ ఉన్నాయి, ఎంతమంది చనిపోయారు అనేది కూడా మనం చూసాం. కాబట్టి చాలా జాగ్రత్తలు అవసరమైతే ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా మేము చెప్తాము, కావాలంటే వేసుకోవాల్సిన పరిస్థితి వస్తే వేసుకోవాలి. బట్ ఇప్పటివరకైతే అలాంటి ప్రమాదం అయితే లేదు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే JN.1 వేరియంట్ ఉందో ఇది పెద్దగా ప్రమాదం కలిగించేది కాదు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీని అంతటికీ మనం ఏంటి, హెల్దీ ఆహారం తీసుకోవాలి, చిన్న చిన్న ప్రికాషన్స్, హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్క్ వేర్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటే సరిపోతుందని కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏవైతే బీపీలు, షుగర్స్, అలాగే మనకి ఉన్న చిన్న చిన్న వాటికి మనం మెడిసిన్స్ వాడుతూ ఉంటాము, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వీటికి సంబంధించి ఆ మెడిసిన్స్ అన్ని కూడా తరచుగా తీసుకుంటూ కూడా వాళ్ళు మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ఎంతైనా అవసరం అని కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ఇంకొంచెం వీళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువగా ఇస్తున్నారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చిన్నపిల్లలను కూడా మనం ఎంతైనా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. యూత్ కూడా ఆ విధంగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ కూడా ఇమ్యూనిటీ పెంచుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అందరం కూడా చాలా అలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తలు పాటించాలని కూడా డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో హెల్దీ ఫుడ్, అలాగే రోగనిరోధక శక్తిని మనం పెంచుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు.